మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి హేయమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని పనులు మనము చేస్తున్నామా లేదా అనేది గ్రహించుకుంటే మనకి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము చేత మనకి తలహబడుతున్నాయి. అవేమి అనగా, దుర్యాలోచనలు యోచించే హృదయం అనగా దుష్టాలోచనలు కలిగి ఉండటం. అదేమిటంటే ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడటం, లేదంటే ఎదుటివారిని తొక్కివేసి మనము ముంచోవాలని ఆలోచిస్తటం, అలాగే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం. ఇవి దురాలోచనలు, మన హృదయంలో వచ్చే దురాలోచనలు. వీటిని అణచివేసుకోవాలి. అలాగే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఎవరికైనా సరే కీడు చేయడానికి ఎవరైనా నీ స్నేహితులకు కూడా చేస్తావు, నీ బంధుమిత్రులకి చేస్తావు, నీ పొరుగు వారికి చేస్తావు, నీ తల్లిదండ్రులకి కూడా చేయటానికి వెనుతిరగవు. అటువంటి కీడు చేయాలని తలంపు నీలో ఉంటే నీ పాదములు త్వరపడతాయి, కీడు చేయటానికి త్వరపడతాయి. అలాగే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అంటే అబద్ధములాడుట, సత్యము కాకుండా ఉన్నవి చెప్పుట, నిజం చెప్పడు, అబద్ధములు చెప్తాడు. అలాగే జగడములు పుట్టించేవాడు, ఇద్దరి మధ్య విభేదాలు కలిగించటం, ఇద్దరి మధ్య సమాధానం లేకుండా చేయటం, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవాడు. అహంకార దృష్టి, ఎదుటివారిని తక్కువ చేసి చూడడం, అహంకారంతో ఎదుటివారిని ఎదిరించటం. ఇవి మనం అహంకారంగా నడుచుకోకూడదు. అహంకారం అనగా గర్వానికి ముందు నాశనము నడుచును. కలల్లాడు నాలుక, అబద్ధములాడతాడు, బాగా కల్పిత కథలు చెప్తాడు. వానికి ఉన్నావో లేవో ఎవో చూడడు, కానీ ఎదుటివారిని ఎలా పడితే అలా మాట్లాడతాం, లేదంటే అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధం మాట్లాడటం, ఆలోచించటం, వివేచించటం ఏమీ ఉండవు. అబద్ధం ఆడటం. తర్వాత నిరపరాధులను చంపు చేతులు అంటే మనము కత్తి తీసుకొని పోయి నిర్దోషిని చంపడం కాదు. అదొకటే కాదు చంపడం అంటే. ఇంకో రకంగా చూస్తే చంపడం అంటే చేతులతోనే కాదు, ఇంకోటి నీ నోటి మాటతో కూడా ఎదుటివారిని హింసపెట్టి చంపవచ్చు. అలా మనకు మాటలు ఉంటాయి. మన మాటలు చంపేవారిగా ఉండకూడదు, మన మాటలు ఒకరిని బ్రతికించేవారిలాగా ఉండాలి. అలాగే సోమరితనం, ఇది అందరికీ ఉండేదే. పొద్దునే బద్ధకంగా ఉండటం, లెగవపోవటం, రాత్రులు 1 గంట 2ంటికి పడుకోవటం. వీటన్నిటిని మానివేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఏం పని చేస్తున్నారు, అసలు చేస్తున్నారా, చేయట్లేదా, మీకు ఆ లైఫ్లో ఏమైనా గ్రోత్ ఉందా, మీ గోల్, మీరు పెట్టుకున్న లక్ష్యానికి మీరు చేరగలుగుతున్నారా అనేది. తర్వాత గర్వ హృదయులందరూ దేవునికి హేయులే. గర్వం డబ్బు వల్ల, అంటే తెలివి వల్ల, జ్ఞానం వలన ఎలా అయినా గర్వం వచ్చేసింది. అట్లా గర్వపడువాడు బ్రతకలేడు, దేవుని ముందు హేయుడు. అలాగే మత్సరపడుట, ఎదుటి వారిని చూసి అసూయపడటం, నాకన్నా బాగున్నాడు వాడు అని చెప్పి అసూయపడతాం. కొంతమంది ఉంటారు, దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తారు, కానీ వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించరు. ఎదుటి వారిని చూసి అసూయపడతారు. మీరు అలా ఉండబాకండి, అసూయ పడకూడదు. మనం దేవుని పిల్లలం. దేవుడు మనకు తక్కువ చేయకుండా ఉండడు. ఏం తక్కువ చేస్తాడు? మనకి లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఒకటి ఇచ్చాడు, మనకి రక్షణ, నిత్య జీవం ఇచ్చాడు, పరలోక రాజ్యం, స్ఫటికం వంటి ఒక దాంట్లో మనం జీవించగలం. అలాగే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వ్యక్తి, దేవుడు గద్దిస్తాడు, సామెతల ద్వారా గద్దిస్తాడు. నేను పాపం చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పి లోపల ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ పక్కన పెట్టేసి చేస్తే ఏముందులే అని చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఒప్పుకోవటం. ఇశ్రాయేలు అంతే చేశారు. అలా చేయటం వల్ల 400 సంవత్సరాలు బానిసంలోకి వెళ్ళాడు. తర్వాత ఎక్కడేంటంటే
ఇక్కడ చెప్పింది ఏంటంటే అలా ఉండదు. 400 సంవత్సరాలు ఇలా ఉండదు, నిత్యం నరకంలో ఉంటారు. అలాగే దేవుని ఆజ్ఞలను పాటించకపోవటం. దేవుని ఆజ్ఞలు ఇచ్చింది 2 ఆజ్ఞలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో ఆరాధించుము అని దేవుడు చెప్తున్నాడు. మరి మీరు ఏమి చేస్తున్నారో మీరు గ్రహించుకొని ఇవి గనక మీలో ఉంటే వీటన్నిటిని తీసివేసి దేవుని ఎదుట పశ్చాత్తాపం పొంది రక్షణ పొంది భయభక్తులు కలిగి జీవించండి. మీ జీవితాన్ని ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతూ ఉండండి. ఆమేన్.